హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, ఇంకా ఎన్నాళ్ళిలా ఒంటరి వాళ్ళలా ఎవరికీ తెలవకుండా రహస్యంగా, ఊరికి దూరంగా, ఎవరితోనూ ప్రమేయం లేకుండా ప్రేమించుకుంటూ ఉండాలి. వద్దు వద్దు వద్దని ఎంత మొత్తుకుంటున్నా వినకుండా నన్ను కమిట్ చేయించేసి సహజీవనం కూడా మొదలుపెట్టించేశావు. అసలేమిటి నీ ఉద్దేశం? మనం పెళ్లి చేసుకుందామా వద్దా? ఇక ఈ జన్మకింతేనా? కోపంగా గద్దరించాడు అరుణ్. అరుణ కిలకిల నవ్వసాగింది. నీకన్ని వేళకోళాలేనా? సంఘానికి భయపడి మనల్ని మనం ఎన్నాళ్ళు మోసం చేసుకుంటూ బ్రతకాలి? గింజుకుపోతున్నాడు అరుణ్. మళ్ళీ కిలకిల నవ్వింది అరుణ. ఒళ్ళు మండి చెంప మీద ఒక్కటి ఇచ్చాడు అరుణ్. అయినా సరే చెంప తడుముకుంటూనే ఇంకా నవ్వసాగింది అరుణ. ఛీ, సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. నీకింత చీమ కుట్టినట్టయినా లేదా? మన ఫ్రెండ్షిప్ మొదలై 5 ఏళ్ళు, లివింగ్ టుగెదర్ మొదలుపెట్టి 2 ఏళ్ళు, ఇంకా పోస్ట్ పోన్ చేసుకోవడంలో అర్థమేమైనా ఉందా? ఎన్నాళ్ళు దాగుతాయి ఇలాంటి వ్యవహారాలు? సంఘంలో మన పరువు ప్రతిష్టలు గురించి ఆలోచిస్తున్నావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత నగుబాటు? తలెత్తుకొని తిరగగలమా? ఎప్పుడు ఏం జరిగి పీకల మీదకు వస్తుందేమోనని క్షణక్షణం భయపడి చస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? మనం చేస్తున్నది తప్పనిపించడం లేదా? నేను చెప్పేది నీ బుర్రకేమైనా ఎక్కుతుందా లేదా? అరుణ కడుపు పట్టుకుని నవ్వలేక నవ్వుతూ ఆయాసపడుతోంది. అరుణ్ మనసులో కుతకుతలాడిపోతున్నాడు. ఇదిగో, నీకిది నవ్వులాటగా ఉందే? బెల్ట్ తీసుకొని చావగొడితే గాని నీకు బుద్ధి రాదు. నాకంతకన్నా బుద్ధి లేదు అంటూ సర్రుమంటూ ప్యాంటు బెల్ట్ తీసి టపటపమంటూ తనను తానే కొట్టుకోసాగాడు. అరుణ పకపకల నవ్వు తారాస్థాయికి చేరింది. అరుణ్ చేతిలో బెల్ట్ లాక్కొని మళ్ళీ తెరలుగా నవ్వసాగింది. అరుణ్ నీ ప్యాంట్ అంటూ విరగబడి నవ్వసాగింది. అరుణ్ ప్యాంట్ కిందకు జారిపోయి పాదాల మీద తారాడుతుంది. ఏది, నన్ను చూడని? నీ అండర్వేర్ సైజ్ ఎంత? ఏ కంపెనీదో చూడని అంటూ అండర్వేర్ మీద చెయ్యి వేసి ముందుకు లాక్కొని వంగి చూడసాగింది. చీచీ, నీకు చీమంతైన సిగ్గు శరం లేవు. ఇంకా ఏం చూస్తావ్? రోజు చూస్తూనే ఉన్నావుగా, కొత్తగా చూడ్డానికి ఇంకేముంది? అరుణ గలగల నవ్వుతూ, అది చూడ్డానికి కాదులే, అండర్వేర్ కలర్ డిజైన్ చాలా బాగుంది, అది చూస్తున్నాను. మహాశయ, నాకు తెలియందేముంది నీలో? నీ గురించి శుభ్రంగా అని నాకు తెలుసు. 2 years ఎక్స్పీరియన్స్ కదా. కానీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంటుంది. నువ్వు నాకెప్పుడు కొత్తగానే కనిపిస్తున్నావు అరుణ్. నువ్వు నా బుజ్జి పాపాయివి కదా. లాలపోసి బాగా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి పౌడర్ రాసి మంచి బట్టలు వేసి పాలబొవ్వ పెట్టి బోలెడు సార్లు ఆడించి కథలు చెప్పి పడుకునేంత వరకు జోలపాడి బొజ్జో పెట్టాలి కదమ్మా. నేనెంత బిజీనో నీకేం తెలుసు అంది అరుణ ప్యాంట్ను సర్ది బెల్ట్ పెడుతూ. అరుణ్ ఎర్రని పెదవులు మీద ముద్దు పెట్టుకొని కసుక్కన కొరికింది. అబ్బా ఒసై రాక్షసి, ఎప్పుడో అప్పుడు నా పెదవులను కొరుక్కు తినేసేలా ఉన్నావ్. అలానే ఉంది అరుణ్. నువ్వెంత అందగాడివయ్యా. నీ అందంలో 100వ వంతు కూడా నేనుండనేమో. ఈ అందాన్ని చూసే పడిపోయానురా. నువ్వు అచ్చం ఆడపిల్లలా ఉంటావ్. అబ్బా, ఏం కలర్రా నీది. మేలిమి బంగారం ఛాయలో ఉంటావ్. ఇంత సున్నితంగా వెన్నపూసలా, ఇంత సుకుమారంగా అచ్చం ఆడదానిలా ఉన్నావేంట్రా. నిన్ను చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది అంటూ గట్టిగా కౌగిలించుకొని అరుణ్ ముఖాన్ని ముద్దలతో తడిపి పారేస్తుంది అరుణ. ఓసిని ఆత్రం, ఆగవే, ఊపిరి ఆడనివ్వవా? చంపేస్తావా? అవున్రా, నిన్ను కత్తికో కన్నగా చీల్చి పరేసి కడుపు నిండా తినేయాలనుందిరా. ఆ పని చెయ్యవే. మొండికటమా, పీడ వదిలిపోతుంది. అమ్మా, అంత పని చేయడానికి నేనేమైనా రాక్షసినా, పిశాచాన్నా? అంత తెలివి తక్కువదాన్నా? నిన్ను రోజు కొంచెం జామ్ లాంటి నీ పెదాలను చీకుతూ నిన్ను కసిగా నలిపి పరేస్తాను అంటూ నవ్వసాగింది అరుణ. నిజంగా నువ్వు రాక్షసివేనే. అవును, నీ ప్రేమ రాక్షసిని, నీ ప్రేమ దాసిని కూడా. ఒరేయ్ అరుణ్, నిన్నొదిలి ఒక్క క్షణం కూడా ఉండబుద్ధేయడం లేదురా. అందుకే చెప్తున్నాను, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అరుణ మౌనంగా తల వంచుకుంది. ఏమీ సమాధానం చెప్పకుండా. నేనడిగిన దానికి సమాధానం చెప్పి చావవే. పెళ్ళెప్పుడు చేసుకుందాం? అవతల ఏ నిమిషంలోనైనా మన సంగతి అందరికీ తెలిసి అబాసు పాలైపోతాం. పరువు పోతుంది.
నీకా మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా పోయాయేంటి? అరుణ మళ్ళీ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. అరుణ్కి మండి వీపు మీద ఒక్కటి వేశాడు. నాకేం తగలలేదుగా, నీ చెయ్యే కందిపోయిందిగా. నీకు కోపం వచ్చినప్పుడంతా కొట్టినా నాకు దెబ్బలు తగలవుగా. నువ్వెంత గట్టిగా కొట్టినా నాకు చిట్టి చిట్టి దెబ్బలుగానే ఉంటాయిగా. అసలు నొప్పి పుట్టదుగా, పైగా చాలా సమ్మగా ఉంటుందిగా. ఇలాగే రోజు కొట్టరా, నాకు ఎంత హాయిగా ఉంటుందో. భవిష్యత్తులో ఇది నాకు గొప్ప అడ్వాంటేజ్ రా. వెరీ వెరీ పర్సనల్ మాలసివ్ వాళ్ళలాగా. నొప్పెందుకు పుడుతుందే, దున్నపోతు శరీరం. కొట్టి కొట్టి నా చెయ్యి నొప్పి పుట్టాలే గాని నీకు చీమంత కూడా చివుక్కుమనదు. చిన్నప్పటి నుండి స్కూట్, ఎన్సీసీ ట్రైనింగ్ కదా, ఇకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా కదా. వ్యాయామాలు చేసి చేసి ఒళ్ళు గిడసి బారిపోయినట్టుంది. భలే కనిపెట్టేశావురా. నిజమే, నిన్ను కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఈడ్చుకుపోతానులే. మరి ఇంత సుకుమారుడు అయితే ఎల్లరా బాబు. కొడితే దిమ్మ తిరిగేంత దెబ్బ తగిలి కింద పడి మళ్ళీ లేవకూడదురా. అమ్మ బాబోయ్, మీ ఆర్ఎస్ఎస్లో ఇలాంటివి నేర్పిస్తారేంటే? ధైర్యాన్ని నేర్పిస్తారురా, దేశభక్తిని నేర్పిస్తారురా, గుండెను ఛాలెంజింగ్గా నిలబెట్టిస్తారురా, ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకునే మనోధైర్యాన్ని నేర్పిస్తారురా. అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలుసా? అమ్మోయ్ తల్లోయ్, నన్ను భయపెట్టకే, నీకు పుణ్యం ఉంటుంది. నేను తట్టుకోలేనే అల్పిజీవిని. చిన్నప్పటి నుంచి నేనింతే. మా అమ్మ జీన్స్. కొంపదీసి కోపం వస్తే నన్ను చావగొట్టేస్తావేంటే? అమ్మో, నువ్వు నా ముద్దుల బంగారం ప్రియుడివి. చావనైనా చేస్తాను గాని నీ మీద ఈగ కూడా వాలనివ్వను. ఒరేయ్, భగవంతుడు భలే జత చేస్తాడ్రా. ఒకళ్ళకు లేనిది మరొకళ్ళకు ఇచ్చి భార్యాభర్తల రూపంలో బ్యాలెన్స్ చేస్తున్నారా. నువ్వెన్నెలా మెత్త, నేను వ్యాయామంలో గట్టి. నువ్వు పొడుగ్గా ఉంటావు, నేనేమో నీ అంత పొడుగు లేను. నువ్వేమో మేలిమి బంగారం ఛాయలో ఉంటావు, నేనేమో ఏదో చామన ఛాయలో ఉంటాను. నీలో పిరికితనం ఉంది, నాలో కావాల్సినంత ధైర్యం ఉంది. కానీ ఎలా దగ్గరయ్యామో కానీ మన ఇద్దరం అంటే ప్రాణం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇదేరా. అబ్బా భలే చెప్పావు ఉపన్యాసం. మనకింకా పెళ్ళే కాలేదు, ఏదేదో ఊహించేసుకుంటున్నావు. ఒరేయ్ అరుణ్, మన మనసులు కలిశాయి, మన శరీరాలు కలిశాయి, మన ఆత్మలు మమేకమై ఒక్కటైపోయాయి. మనం భార్యాభర్తల అయిపోయినట్టేరా. ఇంకా మనకు పెళ్ళెందుకురా? ఇలానే ఉందాం, నాకు ఇలాగే హాయిగా ఉందిరా. అరుణ, ఏం మాట్లాడుతున్నావు? ఇది పద్ధతేనా? నలుగురిలో ఏమైనా బాగుంటుందా? ఎన్నాళ్ళీ దొంగ కాపురం, ఎన్నాళ్ళీ రహస్యబంధం, ఎన్నాళ్ళీ అజ్ఞాతవాసం. ఇన్నాళ్ళు ఎలాగో భరించాను, ఇక నా వల్ల కాదు అరుణ. ప్లీజ్ పెళ్లి చేసేసుకుందాం. అరుణ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. అరుణ్ ఏమీ చేయలేక ఉడుక్కుంటున్నాడు బుంగమూతి పెట్టి. ఒరేయ్, మన మనసులో ఒక్కటైనట్టు, మన శరీరాలు ఒక్కటైనట్టు గమ్మత్తుగా మన పేర్లు కూడా ఒక్కటేరా. అరుణ్ కుమార్, అరుణారాణి. ప్లీజ్ అరుణ, ఈ భయం జీవితం నాకొద్దు. మనం పెళ్లి చేసేసుకుందామే. నా బంగారు తల్లి కదే, నా మాట వినిపించుకోవే అంటూ అరుణ గడ్డం పట్టుకొని బ్రతిమలాడసాగాడు అరుణ్. అరుణ మళ్ళీ మళ్ళీ పడి నవ్వసాగింది. నాకు లేని భయం నీకెందుకురా, నాకు లేని కంగారు నీకెందుకురా. ఒక బేల ఆడదానిలా మాట్లాడుతుంటే నాకు తెగ నవ్వొస్తుందిరా. అందుకేనే ఇందాకటి నుండి అలా నవ్వుతున్నాను. ఏ విషయంలోనూ నేను నీకు అడ్డు రానే. నీ బాధ్యతలు నీవే, నా బాధ్యతలు నావే. నీ సంపాదన నీదే, నా సంపాదన నాదే. నీ జీతం గురించి నేను అడగను, నా జీతం గురించి నువ్వు అడగవద్దు. నీ జీతం నేను ఆశించను, నా జీతం నువ్వు ఆశించకు. నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చుకో, నా బాధ్యతలు నేను నెరవేర్చుకుంటాను. నీకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు రాను, అడ్డు చెప్పను. నన్ను నమ్మవే. నీకు కొన్ని 100 సార్లు చెప్పుంటానే. నా మీద నమ్మకం లేదా? కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తానే. నీ అభ్యంతరాలేమిటో నాకు అర్థం కావడం లేదే. పెళ్ళంటే ఎందుకు దాటవేస్తున్నావే? కనీసం ఏదైనా చెప్పవే. ప్లీజ్ అరుణ, నన్ను చంపకే. నేను పిరికివాడినే. ఎవరైనా ఏమైనా తప్పుగా అనుకుంటే నేను భరించలేనే. సంఘానికి ఎదురు తిరిగి బ్రతికేంత ధైర్య సాహసాలు నాకు లేవే. నువ్వెలాగంటే అలాగే ఉంటానే. కావాలంటే మా అమ్మ మీద ఒట్టేస్తానే. ఒరేయ్ అరుణ్, అమ్మ మీద ఒట్టేస్తావేంట్రా? అమ్మ అంటే అంత లోకువా అంటూ చెంప మీద ఒక్కటిచ్చింది అరుణ కోపం వచ్చి. నేనెంత కమిట్మెంట్గా ఉంటానే. చావనైనా చేస్తాను గాని ఇచ్చిన మాట తప్పేవాడిని కానే.
అలాంటి బుద్ధులు నా రక్తంలోనే లేవే అన్నాడు చంప తడుముకుంటూ. సారీరా, ఇలా ఎప్పుడూ అమ్మ మీద ఒట్టయ్యకు. అమ్మంటే ప్రేమరా, అమ్మంటే త్యాగంరా, అమ్మంటే అమృత మూర్తిరా. అమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు పెట్టుకోకూడదురా. రేపేదైనా కారణాలొచ్చి మాట తప్పవలసి వస్తే అమ్మ బ్రతికి ఉన్న మానసికంగా చంపేసినట్టే కదరా. మరేంటో చెప్పవే రాక్షసి. ఒరేయ్, నాకు బాధ్యతలెక్కువరా. మా నాన్న 2 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. 2 అమ్మలతో మొత్తం కలిసి 8 మంది అయ్యాం. అందరికంటే పెద్దాని నేను. ఒక్క కొడుకు కోసం ఇంతమంది ఆడవాళ్ళని కనేశారా మా నాన్న. ఆయనున్నన్నాళ్ళు బాగానే గడిచిపోయిందిరా. ఆయన మిలిటరీ సోల్జర్. ఆయనకొచ్చే ఫ్యామిలీ పెన్షన్ చాలా తక్కువ. అయినా మా నాన్న మంచోడేరా. మమ్మల్ని అందరినీ మిలిటరీ స్కూల్లోనే చదివించాడు. ఓ యుద్ధంలో ఓ మేజర్ను కాపాడే ప్రయత్నంలో మా నాన్న ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ మేజర్ కృతజ్ఞతతో మమ్మల్ని ఆదుకున్నాడు. మా బాధ్యతలను తన మీద వేసుకున్నాడు. కానీ విధి విచిత్రం. ఆ అదృష్టం మాకెన్నాళ్ళో దక్కలేదు. మరో యుద్ధంలో ఆయన అమరుడయ్యాడు. అప్పట్నుంచి మా కష్టాలు మొదలయ్యాయి. ఏదో ఐటీ జాబ్ చేస్తున్నానని మాటే గాని నా సంపాదన సరిపోవడం లేదురా. ఇంతమంది మీద అత్తెసరు బ్రతుకుతున్నాం. అప్పుడే హెచ్ఆర్గా ఉన్న నువ్వు నన్ను సెలెక్ట్ చేశావు. నాకు తగినన్ని మార్క్స్ రాకపోయినా నా పరిస్థితి గమనించి పర్సనల్గా రికమెండ్ చేసి నాకు జాబ్ వచ్చేలా చేశావు. నీ రుణం తీర్చుకోలేనురా. నీ మంచితనం చూసి అప్పట్నుంచే నీకు నేను పడిపోయానురా. నీలాంటి వాడు నాకు దొరకడం నా అదృష్టంరా. నువ్వు నాకు కొండంత ఆస్తిరా. నా జీవన విధాతవురా. అంత ప్రేమ ఉన్నదానివి పెళ్ళెందుకు అభ్యంతరం చెప్తున్నావే? నీకు మీ నాన్న లేడు. నీకు బాధ్యతలున్నాయి. ఒక తమ్ముడు, ఒక చెల్లి. వాళ్ళింకా చదువుకుంటున్నారు. ఖర్చులుంటాయి కదరా. ఎవరికి తగ్గట్టు వారికి ఖర్చులుంటాయి. ఎవరి లైఫ్ స్టైల్ వారికి ఉంటుంది. నీ జీతంతో నువ్వు చాలా హ్యాపీగా దర్జాగా బ్రతుకుతున్నావు. పెళ్లి చేసుకుంటే కొత్త బాధ్యతలు వస్తాయిరా. కొత్త ఖర్చులు వస్తాయి. లైఫ్ స్టైల్ దెబ్బతింటుందిరా. పైగా నీ మంచితనంతో నా బాధ్యతలను కూడా షేర్ చేసుకుంటావురా. అది నాకు ఇష్టం లేదురా. ఇలాగే బ్రతికేద్దాంరా. కాదు, పెళ్ళే కావాలనుకుంటే నన్ను వదిలేయరా. వేరే బాగా కట్నం ఇచ్చే డబ్బున్న అమ్మాయిని చేసుకోరా. నేనేమీ అడ్డుపడనురా. ప్రామిస్. ఎంత మాటన్నావే రాక్షసి. నా క్యారెక్టర్ని అంత చీప్గా చూస్తున్నావే. వాడుకొని వదిలేసే రకాన్ని అనుకుంటున్నావే. నేను కమిట్ అవ్వలేదే. వద్దొద్దని అంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా నువ్వే నన్ను కమిట్ చేయించేశావు. సరైన కష్ట సమయంలో నువ్వు చేసిన సహాయానికి కొంతైనా రుణం తీర్చుకుందామని. అంటే నీకు చేసిన సహాయానికి నీ మానాన్ని కోరుకునే వెధవను చేశావు కదే. నన్ను అందరిలాంటి వాడిలా జమ కట్టేశావేంటే? నువ్వన్న ఈ ఒక్క మాటకి ఇప్పుడే చచ్చిపోవాలని ఉందే. నీ మంచితనానికి ఆకర్షితుడయ్యానే కానీ ఇంకో వేరే ఏ ఉద్దేశము నాకు లేదే. సారీరా. నాకు తెలుసురా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేనురా. అందుకే ఇలా నన్ను నేను నీకు అర్పించుకొని ఆత్మసంతృప్తి పొందుతున్నాను. నీది బంగారం లాంటి క్యారెక్టర్ రా. పెళ్లి చేసుకొని నా బాధ్యతల వలయంలోకి నిన్ను లాగేసి ఆ బంగారాన్ని ఇంకా దోచుకోలేనురా. వద్దురా. నా బ్రతుకు నన్ను బ్రతకనీయరా. నన్ను వదిలేసి వెళ్ళిపోరా. నీకు గుదిబండను కాలేనురా. నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను కూడా నా పేదరిక స్థాయికి దిగదార్చలేనురా. పోరా. నా నుంచి దూరంగా పోరా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది అరుణ. హే, నీకు ఏడవడం కూడా వచ్చా? సరదాగా ఏడిపించే వాళ్ళు ఏడిస్తే ఏం బాగుండదే. ఏడుపు నీకు సరిపోదే. దొంగేడుపు అనుకుంటారే. యు ఆర్ ఏ బ్రేవ్ ఉమెన్. ఓ గొప్ప వీర సైనికుడి కూతురివి. ఇదా నీ బేలతనం? నిన్ను ఇలా చూస్తానని ఏనాడు ఊహించలేదే. వద్దే బాబు. నువ్వెప్పుడు ఆర్ఎస్ఎస్ వీర వనితలాగే ఉండు. మరెప్పుడు ఏడుస్తూ కనపడకు. నువ్వెప్పుడు నా గుండెల్లో పకపకా నవ్వుతున్న నీ రూపంతోనే నిండిపోవాలి. కోట్లు పోసిన కొనలేని, విలువ కట్టలేని గొప్ప గుణ వజ్రానివి. నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు. ఒసే పిచ్చి అరుణ, ఇదా నీ అనుమానం? మనం ఎప్పుడు ఇలానే ఉండిపోతామేంటే? మనకు జీతాలు పెరగవా? లేకపోతే ఎక్కువ ప్యాకేజీలు వచ్చే జాబ్లోకి మారకుండా ఇలానే ఉంటామా? ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీలోకి మారిపోతాం. నీకు ఇంకో నిజం చెప్పనా? నాకు వేరే కంపెనీల్లో మంచి ప్యాకేజ్ ఆఫర్లు వచ్చాయి. కానీ నిన్నొదిలి వేరే ఊరికి వెళ్ళలేక వదిలేశానే. నీ కోసమే. ఎంత పని చేశావు అరుణ్.
నాకేమాత్రం చెప్పలేదేం? నా దగ్గర రహస్యాలు దాస్తున్నావన్నమాట. తగ్గు. నాకేం తెలియదనుకున్నావా? నీకు ఆఫర్లొచ్చాయని తెలుసు. నన్నొదిలి వెళ్ళాల్సి వస్తుందని ఆ ఆఫర్స్ని యాక్సెప్ట్ చెయ్యలేదన్న సంగతి నాకు తెలియదనుకున్నావా? ఇద్దరం విషయాలు దాచిపెట్టి ఆత్మవంచన చేసుకున్నాం. కాదు అరుణ్. ఒకళ్ళను వదిలి ఒకళ్ళు ఉండలేనంత పిచ్చి ప్రేమ. ఆత్మవంచన కాదు అరుణ్. ఆత్మ సంఘర్షణ. అంతేగా అంటూ గటుక్కున జోబులో నుంచి తాళి తీసి మెడలో వేశాడు అరుణ్. అరుణ్, ఏంటిది? ఎంత పొరపాటు చేశావో తెలుసా? తీసి పరేస్తాను. నీకు దమ్ముంటే తీసి పరేయవే, చూస్తాను నీ సంగతి. అరుణ్, దీని విలువేంటో తెలుసా? 2 నిండు జీవితాల దాంపత్య ప్రస్థానం. RSS మాటలు మాకేమీ వద్దుగాని ఈ క్షణం నుండి నువ్వు నా అఫీషియల్ భార్యవు. నేను నీకు లీగలైజ్ మొగుడిని. రేపే రిజిస్టర్ ఆఫీస్లో మన పెళ్లి ఏర్పాటు చేశాను. ఏం చేస్తావో చేసుకోపో. ఎంత ధైర్యం వచ్చింది నీకు? అసలు నువ్వేనా అని నాకు అనుమానంగా ఉంది. నీ సావాస దోషం వల్ల ధైర్యం దానంతటదే వచ్చింది. ఇకపోతే ఇన్నాళ్ళు నా స్నేహితుడు నమ్మకంతో నాకప్పగించిన ఈ ఫామ్ హౌస్ను వాడికి అప్పగించే టైం వచ్చేసింది. నా ఫ్రెండ్ 3 రోజుల్లో ఇండియాకు వస్తున్నాడు. ఏం చేస్తాను మరి? అలవాటైన ప్రాణం. పెళ్ళైతే గానీ అఫీషియల్ మీటింగ్ ఉండదు మరి. అందుకే ఇలా. అమ్మ దొంగ, ఇదా నీ ప్లాన్? ఏదో అనుకున్నాను గానీ గుండెలు తీసిన బంటువే. చెప్పానుగా సావాస దోషమని. అరుణ్, మీ వాళ్ళకి మా వాళ్ళకి చెప్పనవసరం లేదా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? కన్విన్స్ చేద్దాంలే. ఒప్పుకోకపోతే గాడిద గుడ్డేం కాదు. చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిందే. వాళ్ళకు మనం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనల్ని వదులుకోలేరు. మన అవసరం వాళ్ళకుంది. అంటే ఎమోషనల్ ఎక్స్‌ప్లొయిటేషనా? అయ్య బాబోయ్! నీ RSS డైలాగులతో చంపేయకే తల్లి. నీకో దండం. హమ్మ. ఇంత రాజకీయమా? ఇంత స్వార్థమా? ఇంత? బాబోయ్! ఇక వదిలేయవే. పెళ్ళి అయిపోయింది కదా, ఇక చేసేదేం లేదు. ఏంటి, ఇదొక్కటి నా మెడలో వేసేస్తే పెళ్ళి అయిపోయినట్టా? ఏం 7 అడుగులు వేసినట్టుగా 7 కాసుల మంగళసూత్రమే బరువుగానే ఉందిగా. ఛీ పోరా! ఎంతకు బరి తెగించేశావురా? లేకపోతే ఎన్నాళ్లకు తెమల్చకపోతే ఏం చెయ్యని మంచి అవకాశం వచ్చింది. ఇలా తెగించి పరేశాను. లేకపోతే లొంగి చచ్చేలా లేవు. ఒరేయ్, 3 ముళ్ళు వెయ్యాలి కదరా? అబ్బా, ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేసి దేవుడు ముందు పెట్టి దండం పెట్టుకొని 3 ముళ్ళు ముందే గట్టిగా వేసేసి తీసుకొచ్చి నీ మెడలో వేశానే, దేవుడు సాక్షిగా. ఒరేయ్, నాకెంత ధైర్యం ఉన్నా నేను ఎటూ తేల్చుకోలేక తెగించలేకపోయాన్రా. కానీ నువ్వు నేననుకునేంత పిరికివాడివి కాదురా. సమయం సందర్భానుసారం ప్రయోగించే అస్త్రమే నిజమైన ధైర్యం. నీ ధైర్యమే చాలా గొప్పదిరా అంది అరుణ గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటూ. ఒసేయ్ అరుణ, మన పెళ్ళి అయిపోయింది కదే. నన్ను ఇక నుంచి ఒరేయ్ గిరే అని పిలవకే. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కావాలంటే బెడ్రూమ్లో నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో. ఒరేయ్, అలాగేలేరా. అదిగో మళ్ళీ. ఇది మన బెడ్రూమే కదరా. సరే, రేపటి నుంచి ఎప్పుడు మిమ్మల్ని అలా పిలవను. బెడ్రూమ్లో కూడా. నా పతిదేవుడైపోయాక ఇక నుంచి అలా ఎలా పిలవగలను? మిమ్మల్ని ఏవండి అనే పిలుస్తాను. సరేనా? ముఖం కొంచెం సంతోషంగా పెట్టండి. మా వారైన ఓ శ్రీవారు. మరి నన్నెలా పిలుస్తారు? ఒసై గిసై అని పిలుస్తారా? మరి లేకపోతే శ్రీమతి గారు అని పిలవాలా? మీరెలా పిలిచినా నాకిష్టమే. ఒసై గిసైలో కొండంత ప్రేముంటుందండి. నిజమా అంటూ కితకితలు పెట్టసాగాడు అరుణ్. అరుణకు కితకితలు ఎక్కువ. ఎక్కడ ముట్టుకున్నా కిలకిల నవ్వేస్తుంది. ఇదే మనకు నిజమైన మొదటి రాత్రి అంటూ కసిగా చుట్టుకుపోతూ కలబడిపోసాగారు జంటనాకుల్లా. ఆ ఇద్దరి నవ్వుల కిలకిల గలగలలో 1000 వసంతాలు ఒక్కసారిగా పూసినట్టయ్యాయి. 1000 పున్నమిలు ఒక్కసారిగా కాసినట్లయ్యాయి. మూసుకున్న అనుమానపు తెరలు పక్కకు తొలగి వారి బిగి కౌగిలిలో ఆనందాల వెలుగులు ప్రసరించలేకపోతున్నాయి. అనువంత గ్యాప్ కూడా లేదు మరి. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.